హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ సంగతులు. ఈ వ్లాగ్ అయితే దుబాయ్లో మా హోమ్ టూర్ చూపిద్దాం అనుకుంటున్నాను. సో దుబాయ్లో మేము ఉండబోయే హోమ్ అనేది మీకు ఇన్ డీటెయిల్గా చూపిద్దాం అనుకుంటున్నాను. చూసేద్దామా? మేమున్న ఏరియా అయితే ఇదన్నమాట. సో ఫస్ట్ ఇక్కడ దుబాయ్లో ఒక రసల్ ఖైమా అన్న ఒక ఊరు ఉంటుంది. సో ఆ ఊర్లో ఈ అపార్ట్మెంట్లో ఉంటున్నాము. సో ఇది రోడ్కి చాలా అంటే ఫస్ట్ సిగ్నల్ ఉంటుంది, సిగ్నల్కి చాలా దగ్గరగానే బిల్డింగ్ ఉంటుంది అనమాట. ఇది మేము ఉంటున్నా కూడా మొత్తం బిల్డింగ్ అనమాట ఇది. సో ఇక్కడ నుంచి ఎక్కడి నుంచి అయినా కూడా ఈ పేరు చెప్పగానే ప్రతి క్యాబ్ వాళ్ళకు కూడా ఒక ఐడియా ఉంటుంది. సో ఒక్కొక్క బిల్డింగ్ ఒక్కొక్క పేరు ఉంటుంది కదా. సో ఆ బిల్డింగ్ టవర్ పేరు మనం చెప్పగానే అక్కడ తీసుకుని వచ్చి క్యాబ్ వాళ్ళైతే మనల్ని డ్రాప్ చేసేస్తారు. సో ఈ బిల్డింగ్కి అయితే ఈ పార్కింగ్ ఏరియా అనమాట. ఇక్కడంతా కూడా పార్క్ చేసుకోవచ్చు మన వెహికల్స్ ఏమన్నా ఉంటే. అలాగే ఈ బిల్డింగ్ మొత్తం కూడా చుట్టూ కూడా పార్కింగ్ ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, మేము ఉంటున్న బిల్డింగ్ ఇదే అనమాట. మొత్తం కూడా 5 ఫ్లోర్స్ అనమాట. గ్రౌండ్ ఫ్లోర్లో ఒక రెస్టారెంట్ ఉంటుంది, అలాగే ఫస్ట్ ఫ్లోర్లో ఒక డెంటల్ క్లినిక్ ఉంటుంది. తర్వాత 3 ఫ్లోర్స్ మటుకు హౌసెస్ ఉంటాయన్నమాట. మొత్తం 3 ఫ్లోర్స్ మొత్తం కలిపి 4 ఉంటాయి. ఒక్కొక్క ఫ్లోర్లో 4 హౌసెస్ ఉంటాయి. మొత్తం 16 హౌసెస్. సో లాస్ట్ ఫ్లోర్లో ఒక టెర్రస్ ఉంటుంది, ప్లస్ ఒక హౌస్ ఉంటుంది. అంటే మొత్తం 17 హౌసెస్ ఉంటాయి. మేము ఉంటుండేది వచ్చి 3rd ఫ్లోర్లో అనమాట. మా హౌస్ నెంబర్ 12. సో గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్లో వదిలేస్తే కొరవ 3 ఫ్లోర్స్ అనేది హౌసెస్ అనమాట. సో వెళ్ళాలి అంటే ఇలా వెళ్ళాలండి. ఈ బిల్డింగ్ వెళ్ళడానికి లిఫ్ట్ అయితే ఫెసిలిటీ ఉంది, అలాగే స్టెప్స్ కూడా ఉన్నాయి. సో 2 మనం యూజ్ చేసుకోవచ్చు. మనది 3rd ఫ్లోర్ కాబట్టి ఎక్కువ అయితే లిఫ్టే మేము యూజ్ చేస్తూ ఉంటామన్నమాట. సో ఫస్ట్ లిఫ్ట్లో నుంచి వెళ్ళగానే మన 3rd ఫ్లోర్లో మన హౌస్ అయితే ఉంటుంది. మన హౌస్ నెంబర్ వచ్చి 12 అనమాట. మొత్తం కూడా 4 హౌసెస్ ఉంటాయని చెప్పాను కదా ఒక్కొక్క ఫ్లోర్లో. మాది 12th హౌస్ అనమాట. ఇక్కడ నుంచి లిఫ్ట్ అనమాట. లిఫ్ట్ నుంచి ఇక్కడ కామన్ ఏరియా ఉంటుంది. సో ఈ కామన్ ఏరియా మొత్తం కూడా ఒక్కొక్క ఫ్లోర్కి 4 హౌసెస్ ఉంటాయి. సో ఈ 4 హౌసెస్ అనమాట. సో లిఫ్ట్ నుంచి రాగానే రైట్ సైడు 12th నెంబరు 3rd ఫ్లోర్లో మేము ఉంటున్న హౌస్ అనమాట. ఇది ఎంట్రన్స్. సో ఇది ఎంట్రన్స్. ఇక్కడ నుంచి ఎంట్రన్స్ నుంచి రాగానే ఫస్ట్ రైట్ సైడు రావడమే బాత్రూమ్ ఉంటుందన్నమాట. సో దిస్ ఈస్ ద బాత్రూమ్. సో మనకు ఒక హ్యాండ్ షవరు, అలాగే ఒక బాత్రూమ్ ఉంటుంది. ఇది బాత్రూంలోనే ఇలా ఒక సైడ్కి ఇలా సెక్షన్ ఉంటుందండి. సో ఇదేంటంటే మనకు కావాల్సిన బ్రషెస్ కానివ్వండి, పేస్ట్లు అవన్నీ కూడా అరేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మేమైతే అరేంజ్ చేసుకున్నాము. అలాగే కావాల్సిన ఫేస్ వాషెస్ అనేటివి, అలాగే మా హస్బెండ్కి కావాల్సిన క్రీమ్స్, అలాగే నా షాంపూ, కండిషనర్స్, ఒక హ్యాండ్ వాష్, ఇవన్నీ కూడా మేము ఇక్కడ సెట్ చేసుకుంటాము. ఇది బాత్రూంలోనే ఒక సైడ్కి ఉంటుందన్నమాట. సో అక్కడ నుంచి మనకి ఇది కామన్ ఏరియా లాగా. సో ఫస్ట్ రాగానే లెఫ్ట్ సైడ్ ఒక బెడ్రూమ్ ఉంటుంది. సో యాక్చువల్లీ ఇది చిల్డ్రన్స్ బెడ్రూము, కానీ మేము దీన్ని పిల్లల ప్లే ఏరియా లాగా, అలాగే మన క్లాత్స్ అన్నీ కూడా డ్రై చేసుకునే ఏరియా లాగా అలా యూజ్ చేసుకుంటూ ఉన్నామన్నమాట. జస్ట్ ర్యాండమ్ యూజ్ చేసుకుంటూ ఉన్నాము. సో ఇక్కడ నుంచి రాగానే ఫస్ట్ రైట్లో మనకి కిచెన్ వస్తుంది. సో ఇది కిచెన్. సో కిచెన్లోనే మనకి వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి మొత్తం కూడా ఉంటుందన్నమాట. ఇలా దొరుకుతాయన్నమాట. గ్యాస్ స్టవ్ విత్ ఓవెన్ అని చెప్పేసి దొరుకుతాయి. సో ఈ గ్యాస్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది మనం కుక్ చేసుకోవడానికి. అలాగే ఇది ఆటోమేటిక్గా కూడా మనము ఆన్ చేసుకోవచ్చు. అలాగే కింద కూడా ఓవెన్ సెక్షన్ ఉంటుంది. సో మనం ఎక్కువ ఇక్కడ చెప్పాను కదా చికెన్స్ అవన్నీ కూడా ఎక్కువ ఫ్రీజర్ దొరుకుతాయని చెప్పి మనం డైరెక్ట్గా తీసుకుని వచ్చి చక్కగా ఓవెన్ చేసుకొని తినేయచ్చు అనమాట. అలాంటి ఇన్స్టెంట్ చికెన్ వెరైటీస్ ఎక్కువ దొరుకుతూ ఉంటాయన్నమాట. అలా మనం యూజ్ చేసుకోవడానికి 2 మిక్స్ అయి ఉంటుంది. ఇక్కడ ఒక గ్యాస్ ఉంటుంది. సో ఇది గ్యాస్ కమ్ ఓవెన్ అనమాట. 2ని యూజ్ చేసుకోవచ్చు. గ్యాస్ 2 యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఎలక్ట్రికల్ లాగా పనిచేస్తుంది. సో ఆటోమేటిక్గా మనం ఇది ప్రెస్ చేస్తే
ఆటోమేటిక్గా గ్యాస్ అనేది మనం చేసుకోవచ్చు. ఇది 4 బర్నర్లు. సో ఇలాగా నేను కిచెన్ అయితే సెట్ చేసుకున్నాను. ఇవన్నీ కూడా మనకి కావాల్సిన హ్యాండీగా ఉండేవన్నీ పెట్టుకున్నాను, ఆవాలు జీలకర్ర అన్నీ కూడా. అలాగే ఈ స్టాండ్ అయితే మనకి అన్నీ ఆలు కానీ పొటాటో కానీ ఫ్రూట్స్ అవన్నీ కూడా ప్లేస్ చేసుకోవడానికి ఇదైతే ఇక్కడ సెట్ చేసుకున్నాను. అలాగే ఇక్కడ ఒక క్యాబిన్ ఉంటుంది. ఈ క్యాబిన్లో అయితే మొత్తం నా పల్సెస్ అన్నీ డైలీ వారీగా యూస్ చేసుకుంటూ కూడా ఉంటాయన్నమాట, ఉప్పు కారం అన్నీ కూడా. అండ్ ఇది ఒక క్యాబిన్ ఇక్కడ ఉండేది. అండ్ ఇక్కడ షింక్ వస్తుంది. షింక్ తర్వాత ఇక్కడ అన్నీ నేను వేసుకుంటాను, దీంట్లో అన్నీ కూడా పెట్టేసుకుంటాను. సో ఇక్కడే ఒక కౌంటర్ టేబుల్ వస్తుంది. సో ఇది నా చిన్న కిచెన్ అనమాట. సో కిచెన్ నుంచి మనకి ఈ అవుట్ నుంచి ఇలా ఇన్ నుంచి రాగానే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మెయిన్ బెడ్రూమ్ ఉంటుంది. సో బెడ్రూమ్ వచ్చి ఒక బెడ్ అన్నీ ఉంటాయి. సో ఇది మెయిన్ బెడ్రూమ్ అనమాట. ఈ మెయిన్ బెడ్కి సైడ్ 2 టేబుల్స్ అయితే 2 ఉంటాయి బెడ్కి పక్కనే. ఇది బెడ్ అనమాట. సో ఈ బెడ్రూమ్లోనే మనకి ఒక డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఉంటుంది. సో ఇది మాస్టర్ బెడ్రూము. సో డ్రెస్సింగ్ టేబుల్ వస్తుంది. సో ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్లో నేను హ్యాండీగా ఉండేదానికి మాయిశ్చరైజర్, క్రీమ్స్ అన్నీ కూడా హ్యాండీగా పెట్టుకుంటాను. ముఖ్యంగా పిల్లలకి కావాల్సిన మెడిసిన్స్ అన్నీ కూడా ఇక్కడే పెట్టుకుంటాను. ఇలా 3 ర్యాక్స్ వస్తాయి. ఇది డ్రెస్సింగ్ టేబుల్. అలాగే ఇక్కడ ఒక వార్డ్రోబ్ ఉంటుంది. సో దీంట్లో అంతా బట్టలు ఉంటాయన్నమాట. సో ఇక్కడ రూమ్ లాగా ఉంటుంది. ఇక్కడ బ్యాగ్స్ అవన్నీ పెట్టేసుకో ఉంటాను. ఇది మా బెడ్రూమ్ అనమాట. ఒక చిన్న డస్ట్బిన్ అయితే పెట్టుకో ఉంటాను. అండ్ ఇక్కడ నుంచి రాగానే ఒక హాల్ ఉంటుందన్నమాట. సో ఇది హాల్. సో ఈ హాల్లో ఏముంటుంది అంటే ఇలా ఒక బెడ్ ఉంటుంది. ఇది బెడ్ కమ్ సోఫా అనమాట. సో ఇది సోఫా కదా, మనకి కావాల్సి అంటే నైట్ టైమ్స్లో దీన్ని బెడ్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. అది ఎలాగో చూపిస్తాను చూడండి. సో మార్నింగ్ అంతా కూడా మేము సోఫా లాగా యూజ్ చేసుకుంటాము. నైట్ పిల్లలిద్దరు కూడా బెడ్లా కన్వర్ట్ చేసుకుని నైట్ పనుకునేస్తారనమాట. అది హాల్కే వాల్క్ అనేది మేము టీవీ అయితే ఫిక్స్ చేసుకున్నాము. ఇది 55 ఇంచెస్ టీవీ అనమాట. ఇక్కడే తీసుకున్నాడు మాధవ్ రాగానే. అండ్ అలాగే ఫ్రిడ్జ్ కూడా మేము హాల్లోనే సెట్ చేసుకుంటున్నాము. కిచెన్లో మాకు సరిపోలేదు, అందుకని హాల్లోనే పెట్టేసుకున్నాము. ఇది మా చిన్న క్యూట్ హోమ్ అనమాట దుబాయ్లో. ఇది 2 BHK రూము. సో 2 బెడ్రూమ్స్, ఒక హాల్ అండ్ కిచెన్, ఒక బాత్రూము. ఇది క్యూట్ హోమ్ అనమాట దుబాయ్లో. ఇది 3rd ఫ్లోర్లో ఉంటుంది. ఈ హోమ్ మొత్తం కూడా నేను రాకముందే, అంటే తను మాధవ్ వచ్చిన 3 months తర్వాత కదా నేను వచ్చాను. సో అది నేను వచ్చే ముందే మాధవ్ అన్నీ కూడా సెట్ చేసి పెట్టాడు అనమాట. తను ఒక్కొక్కసారి ఒక్కొక్కటి తీసుకుంటూ మొత్తం కూడా తన సెలెక్షనే పక్కాగా మొత్తం కూడా. సో కానీ నాకు హౌస్ చూడగా నాకు ఏమనిపించిందంటే మొత్తం కూడా నాకు నచ్చిన విధంగానే ఉందన్నమాట. ఎందుకంటే తను నాకు నచ్చిన విధంగానే అన్నీ కూడా పర్చేస్ చేసి పెట్టాడు. చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో నేను నార్మల్గా ఇల్లుని ఎలా పెట్టుకుంటాను అలాగే సెట్ చేసి పెట్టాడు మాధవ్. చాలా చాలా హ్యాపీ అనిపించింది. చాలా థ్యాంక్ యూ కూడా. అలాగే నాకు ఇక్కడ నుంచి బాగా నచ్చే వ్యూ అనమాట ఇది. సో అలాగే ఇక్కడ మాకు అన్నీ కూడా వాకబుల్ డిస్టెన్స్లో ఉండండి. మాకు ఏం తీసుకోవాలనుకున్నా కూడా ఆ వాల్యూ బ్యాక్ వెళ్ళామంటే అది జస్ట్ వాకబుల్ అనమాట. వెళ్ళిపోతే ఈవినింగ్గా పాలు, పెరుగు, కూరగాయలు అన్నీ కూడా మేము చక్కగా తెచ్చుకోవచ్చు. సెంటర్లో ఉంటుంది ఇది. సో ఎటు పక్కకి వెళ్ళినా కూడా మనకి షాప్స్ అనేటివి చాలా అవైలబిలిటీలో ఉంటాయి. అలాగే నాకు కొంచెం బోర్గా అనిపించినప్పుడు నేను ఎక్కువ యూజ్ చేసేది ఇక్కడే అనమాట. హాల్లో ఎక్కువ ఉంటాను నేను. సో నాకు అక్కడి నుంచి ట్రాఫిక్ని చూస్తూ ఉంటే నాకు చాలా టైం పాస్ అవుతూ ఉంటుంది. చాలా కొంచెం మూడేమన్నా బాగాలేకపోయినా కూడా నేను ఇక్కడ చూస్తూ ఉంటాను. అలాగే మాధవ్ వచ్చేది, ఆఫీస్కి వెళ్ళేది అన్నీ కూడా నాకు ఇక్కడ నుంచి తెలుస్తూ ఉంటాయన్నమాట. సో తన కార్ అనేది నేను అక్కడి నుంచి చూడగలుగుతాను టయానికి. ఇది నా చిన్న క్యూట్ లిటిల్ హోమ్ అండి. ఎలా ఉంది.
అండ్ ఇక్కడ ఇలా రెంట్ వాళ్ళే మనకి ఏసీ అనేది ప్రొవైడ్ చేస్తారు. ప్రతి రూమ్లో కూడా మొత్తం కూడా ఏసీ ఉంటుందన్నమాట. అది వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఎలా ఉంది మా ఇల్లు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. అలాగే ఈ హౌస్ రెంటల్ వాళ్ళే మొత్తం కూడా అన్ని రూమ్స్కి ఏసీ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటారనమాట. సో ప్రతి రూమ్కి ఏసీ ఉంటుంది. ఉన్న త్రీ రూమ్స్కి ఏసీ అనేది వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ చాలా హీట్గా ఉంటుంది కదా. సో మనకి ఫ్యాన్స్ ఉండవు. మీరు చూస్తే కనుక ఇక్కడ ఫ్యాన్స్ ఏమి ఉండవు అనమాట. జస్ట్ లైట్స్ ఉంటాయి, ఏసీ ఉంటాయి అంతే. మనకి ఫ్యాన్ కావాలి అంటే మనము టేబుల్ ఫ్యాన్ ఏమైనా టచ్ పెట్టుకోవాలి. నార్మల్ సీలింగ్ ఫ్యాన్స్ అయితే అస్సలు ఉండవు. మనకు కావాలంటే ఏసీ ఆన్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ వాటర్ బిల్లు, పవర్ బిల్లు కొంచెం ఎక్కువగానే ఉంటుంది. సో వాటర్ కూడా మనం ఎంత యూజ్ చేస్తే అంత పవర్ బిల్ లాగే వస్తూ ఉంటుంది. ఇక్కడ మనకి ఏ రూమ్లో చూసినా ఫ్యాన్స్ అనేవి అయితే కనిపించవు. ఓన్లీ బాత్రూమ్ అండ్ కిచెన్లో మటుకు ఎగ్జాస్టర్ ఫ్యాన్స్ ఉంటాయి. మిగతావన్నీ కూడా నార్మల్ లైట్స్ అండ్ ఏసీ ఉంటాయి. మనకు కావాలంటే ఏసీ ఆన్ చేసుకోవాలి అంతేను. ఇది మా స్మాల్ హౌస్. ప్లీజ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.